హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇల్లూరి హిమనీష్ కుమార్, ఎనర్జెటిక్ డైనమైట్. ఇట్స్ యువర్స్ హిమనీష్ అనమాట. సో, ఇప్పటికి నేను యూఎస్ వచ్చి దాదాపు ఒక 3-4 డేస్ అయితే అవుతుంది. చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. నువ్వు ఎలా ఎళ్ళావు? ఏంటి? అక్కడ ఎందుకెళ్ళావు? అది ఇది అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా బాగా రైజ్ అయిన క్వెషన్ ఏంటంటే, నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ఎక్కడ జరిగింది? ఇమిగ్రేషన్‌లో నీకు అడిగిన క్వెషన్స్ ఏంటి? ఇలాంటివన్నీ అడిగారు. యాక్చువల్‌గా అంటే నాకున్నది వచ్చేసి B1, B2 వీసా అనమాట. బిజినెస్ వీసా అంటారు దాన్ని. అది వచ్చేసి మనకు విజిటర్స్‌కి విజిటింగ్ కింద మనకి యూజ్ అవుతదనమాట. సో, ఇంకోటి ఏంటంటే గనక B1, B2 వీసా అనేది 10 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే గనక ఇస్తారు. హ్మ్. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ చేసే ఆఫీసరు 1 ఇయర్ మినిమమ్ అయితే 1 ఇయర్ ఇస్తాడు. మాక్సిమం 10 ఇయర్స్. మధ్యలో 2 ఇయర్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్ ఇస్తారనమాట. 5 ఇయర్స్ ఇట్లా అంతా ఉండదు. ఇస్తే 1 ఇయర్ ఇస్తాడు. లేదంటే 2 ఇయర్స్, లేదంటే 10 ఇయర్స్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారనమాట. నాకైతే గనుక 10 ఇయర్స్ పర్మిట్ అయితే ఉందనమాట. B1, B2 వీసా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీకి ఇమిగ్రేషన్‌లో ఏమడిగారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమిగ్రేషన్ అనేది ఏంటి? ఇమిగ్రేషన్ అంటే గనక ఏంటంటే, ఒక ఫారిన్ కంట్రీ వాళ్ళు మనం అక్కడ లీవ్ చేయడానికి, అంటే మనం అక్కడ మన లైఫ్ ఆహ్, నివసించడానికి వాళ్ళు పర్మిట్ చేస్తారనమాట. దాన్ని ఇమిగ్రేషన్ అంటారనమాట. అంటే ఓకే. ద యాక్షన్ ఆఫ్ అలోవింగ్ టు ఫారిన్ కంట్రీ, సమ్ పర్సన్ అనమాట. అంటే మనము ఆ కంట్రీలోకి అసలు నువ్వెందుకొస్తున్నావు ఈ కంట్రీలోకి అని టెస్ట్ చేసి పంపించేదాన్నే ఇమిగ్రేషన్ అంటారనమాట. సో, ఇప్పుడు మనం చెప్పే ఆన్సర్ రిలవెంటా కాదా? అసలు అది కరెక్టా కాదా? అనేది ఇవన్నీ క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. సో, నాకు యాక్చువల్‌గా అంటే హైదరాబాద్ టు దోహా వచ్చాను. దోహా నుంచి మియామి వచ్చాననమాట. అంటే మియామి అంటే ఫ్లోరిడా అనమాట. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నాకైతే గనక ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమడిగారు అంటే ఇమిగ్రేషన్‌లో, అసలు నువ్వెందుకొస్తున్నావు? ఏంటి? అంటే ఇప్పుడు నువ్వెందుకొస్తున్నావు అంటే దానికి వ్యాలిడ్ రీజన్ అనేది చెప్పాలనమాట. మనం ఎందుకొస్తున్నాం అనేది మనకు క్లియర్‌గా తెలిసుంటది. ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపిచ్చాలి. ఇప్పుడు ఆఫీస్ పని మీద అయితే గనుక, బిజినెస్ పని మీద అయితే ఆఫీస్ పని మీద అయితే ఆఫీస్ వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మనం చూపిచ్చాలి. ఇంకోటేంటంటే మనకు డాక్యుమెంట్స్‌లో ఏమేమి ఇచ్చారు? ఏంటి అనేది అది క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ కాదు. జస్ట్ దే ఆర్ ఇంటర్వ్యూ చేస్తారనమాట వాళ్ళు మనల్ని. వాళ్ళేదో ఫార్మా ఫీల్డో, లేకుంటే ఇంజినీరింగ్ ఫీల్డో, లేకపోతే మెకానికల్ ఫీల్డో ఇట్లాంటిది ఉండదనమాట. వాళ్ళేంటంటే జస్ట్ నాన్ టెక్నికల్ పర్సన్స్ వీసా ఆఫీసెస్‌లో ఉంటారనమాట వాళ్ళు. ఎయిర్‌పోర్ట్స్‌లో ఉంటారు. వాళ్ళేంటంటే ఫస్ట్ క్వెషన్ ఎందుకు విజిట్ చేస్తున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిట్ అది అడిగాడనమాట. ఆ తర్వాత నువ్వు ఎక్కడ స్టే చేస్తావు? ఏంటి? అనేది అడిగాడు. తర్వాత నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉందా? ఏంటి? అని చెప్పాడు. తర్వాత ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? ఈ 4 అడిగాడనమాట. సో, దానిలకి నేను రిలవెంట్ ఆన్సర్స్ అయితే గనుక చెప్పాననమాట. అంటే నాకు ఆల్రెడీ మా ఆఫీస్ వాళ్ళు ట్రైన్ చేశారు. దాన్ని బట్టి నేను కూడా కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను చూసి దాని రిలవెంట్‌గా చెప్పాననమాట. ఇమిగ్రేషన్ ఒకవేళ అటు ఇటు అయిందంటే గనుక వాళ్ళు మళ్ళీ సెకండరీ వెరిఫికేషన్‌కనేది పంపిస్తారు. ఈ సెకండరీ వెరిఫికేషన్ అనేది 99% జరగదు. బట్ ఇన్ కేస్ మన మీద డౌట్ అట్లా ఏమన్నా ఉంది అంటే సెకండరీ వెరిఫికేషన్‌కైతే పంపిస్తారు. అప్పుడేంటంటే మనం ఖచ్చితంగా మళ్ళీ అక్కడ పోలీసోళ్ళొచ్చి వెరిఫై చేసేసి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మన పాస్‌పోర్టు, మన వీసా ఇవన్నీ బ్యాక్ వెరిఫికేషన్‌కైతే వెళ్తాయి. అలా జరిగిన పర్పస్‌లో ఏంటంటే మనల్ని రిటర్న్ పంపించేస్తారనమాట. అంటే దే విల్ నాట్ అలౌ ఇన్ దేర్ కంట్రీ టు లివ్ ఆర్ టు డూ ఆర్ సంథింగ్. అంటే మనం విజిటింగ్ పర్పస్ కూడా వాళ్ళు రానివ్వరనమాట. అందుకనే ఇమిగ్రేషన్‌లో అనేది మనం చాలా కాన్ఫిడెంట్‌గా, క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. క్లియర్‌గా చెప్పాలి. మరి నాకేమేమి అడిగారో క్వెషన్స్ చెప్తున్నాను వినండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విజిట్? వేర్ యూ ఆర్ గోయింగ్ టు స్టే? అండ్ డూ యూ హ్యావ్ ఎనీ క్యాష్ ఆర్ యూ ఆర్ క్యారింగ్ ఎనీ క్యాష్? అండ్ వన్ మోర్ థింగ్, హౌ మెనీ డేస్ డిడ్ యూ స్టే ఇన్ అవర్ కంట్రీ? ఈ 4 క్వెషన్‌లు అయితే గనుక నన్ను అడిగారు. ఇది ఇమిగ్రేషన్ ప్రాసెస్.